శ్రీకాంత్ గాంధీ భవన్లో పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఉదయమే రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీ హిల్స్లో ఒకవైపు ఇంపార్టెంట్ నేతలతో కూడా సమావేశమై ఏ అంశాలను ఎజెండాగా తీసుకోవాలని సంబంధించి ముందుగానే చర్చించుకున్నారు. ఆ తర్వాత గాంధీ భవన్లో ఈ సమావేశం అయితే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. 7 అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకొని ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇస్తామన్న 42% రిజర్వేషన్ అమలు చేయడంలో ఇప్పుడు అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుకకు నొయ్యిలాగా పరిస్థితి తయారైంది. ఒకవైపు లీగల్గా ముందుకు పోలేని పరిస్థితి, ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీలో 2 బిల్లులు ఆమోదించి గవర్నర్ ఆమోదాన్ని పంపారు. గవర్నర్ వాటిని రాష్ట్రపతి వద్దకు పంపారు. అవి ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ కూడా గవర్నర్ ఆమోదం కోసం పంపారు. అది ఇంకా అమలుకు నోచుకోవట్లేదు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి వచ్చినటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ కనుక చట్టపరంగా అమలు చేయకపోతే తలెత్తే పరిణామాలు ఏంటి, ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కాంగ్రెస్ని కార్నర్ చేయడం కోసం కాచుకు కూర్చొని ఉన్న నేపథ్యంలో ఇప్పుడు దీన్ని ఏ విధంగా సమస్యను సాల్వ్ చేయాలనుకునేది ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న ప్రధాన కర్తవ్యం. దీనికి సంబంధించి బీసీ నేతల్ని కన్విన్స్ చేయడం, బీసీ ఓటర్లను కన్విన్స్ చేయడం, ఇలాంటి కీలక అంశాలను కూడా తెరపై తీసుకొచ్చి ఇప్పుడు చర్చించబోతున్నారు. ఈ పీఎస్సీ సమావేశం సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇటు రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలంతా కూడా సమావేశంలో హాజరయ్యి వివిధ అంశాలను చర్చిస్తున్నారు. ప్రధానంగా 7 అంశాలనే ఎజెండాగా తీసుకొని చర్చిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ అంశంతో పాటు రాష్ట్రంలో ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్లడం, దాంతోపాటు ఒకవైపు వివిధ అంశాలతో పాటు దాంతోపాటు ఇప్పుడు రాష్ట్రపతి ఎలక్షన్ సంబంధించి, ఉపరాష్ట్రపతి ఎలక్షన్ సంబంధించి ఇప్పుడు రాష్ట్రం నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఒకవైపు ఇప్పుడే బరిలో నిలిపి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ విషయంలో పీసీసీ కొంత హర్షం వ్యక్తం చేస్తుంది. వివిధ పార్టీల మద్దతు కూడా కట్టడం కోసం సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు కూడా వివిధ రాష్ట్రాలకు వెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇటు పార్టీకి సంబంధించినటువంటి వివరాలతో పాటు ప్రభుత్వ పరంగా చేయాల్సిన అంశాలను కూడా ఇందులో చర్చిస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు పార్టీని స్ట్రెంథెన్ చేయడం కోసం గ్రామీణ స్థాయి నుంచి ఒక మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో కమిటీలు వేయడం, కమిటీల ద్వారా పార్టీని స్ట్రెంథెన్ చేసి వాటిని ముందు తీసుకెళ్లడం, అదేవిధంగా చాలామంది నేతలకు ఇప్పటికే పదవులు ఇవ్వలేదు. ఆ పదవుల విషయం సంబంధించి ఒకవైపు డైరెక్టర్ పోస్టులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే ఖాళీ ఉన్నాయి. 10 సంవత్సరాల అపోజిషన్ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నప్పటికీ కూడా తమకు పదవులు ఇంకా పూర్తిగా రాలేదని చెప్పి చాలామంది కూడా ఇప్పటికే కొంత అసంతృప్తిగా ఉన్నారు. వారికి ఇప్పుడు ఆ పదవులు ఇవ్వడం కోసం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా ఒకవైపు రాహుల్ గాంధీ తలపెట్టినటువంటి ఓటు చోరు గద్దీ చోరు ఏదైతే నినాదం ఉందో, ఆయన ఇప్పటికే ఓటు అభియాన్ యాత్ర ఏదైతే నిర్వహిస్తున్నారు బీహార్లో, అది ఈ ఆగస్టు 30వ తేదీతో ముగుస్తుంది. పాట్నాలో ఒక భారీ బహిరంగ సభ ద్వారా దానికి ముగింపు పలకబోతున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కూడా ఇదే ఎజెండాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఈరోజు ఒక ఫ్లెక్సీని కావచ్చు, ఒక సీడీని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి వారిని ఆవిష్కరించి అందరికి ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక ఎజెండాగా తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా ఇటు మిగతా అంశాలు కూడా అధ్యక్షుని అనుమతితోటి చర్చించే అవకాశం కనబడుతుంది. 7 అంశాలతో పాటు మిగతా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ను కూడా ఈ సమావేశం చర్చించబోతున్నారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ అంశమే ఇప్పుడు కీలకం కాబోతుంది. దాని విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో సెప్టెంబర్ 30వ తేదీలోపు రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు చట్టపరంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఒకవైపు పార్టీ పరంగా ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునే వెసులుబాటు కనబడుతుంది. ఆ నిర్ణయం తీసుకొని గణేష్ నవరాత్రులు ముగిసిన తర్వాత ఇమీడియట్గా రాష్ట్ర ఎలక్షన్ చట్ట ప్రకారంగా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమావేశం తర్వాత పార్టీ పరంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటాం, పార్టీ పరంగా మేము అవకాశాలు కల్పిస్తాం అని చెప్పే స్టేట్మెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న ప్రధానమైన ఆప్షన్ అది ఒక్కటే, పార్టీ పరంగా సీట్లు ఇచ్చి ముందుకు తీసుకెళ్లడమే తప్ప ఇప్పుడు లీగల్గా చట్టపరంగా రిజర్వేషన్లు ఇచ్చే వెసులుబాటు ఇక్కడ లేదు. కేవలం తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టి మాత్రం అమలు చేస్తున్నారు. అలాంటి వెసులుబాటు ఇక్కడ లేకపోవడంతో పాటు ఇప్పుడు లీగల్గా ఎలా ముందుకెళ్ళాలి, ఇప్పుడున్న 2 బిల్లులు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉన్నాయి, ఇటు మరొక ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న నేపథ్యంలో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగులాలు పడుతుంది. అలా ఇయ్యలేని పరిస్థితుల్లో ఈ ఎలక్షన్స్ ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు కంప్లీట్ చేయాలి. కాబట్టి పార్టీ పరంగా ఇక మేము సీట్లు ఇచ్చేదాన్ని
ఫిల్ఫిల్ చేస్తామని చెప్పేసి చెప్పుకునే అవకాశం కనబడుతుంది. ఆ దిశగానే ముందుకెళ్లే ఆ మార్గాలే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వెతుకుతుంది. అందులో భాగంగానే ఒకవైపు కనుక ఇప్పుడున్న పరిస్థితి అదే నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే మాత్రం సెప్టెంబర్లో ఖచ్చితంగా సెకండ్ థర్డ్ వీక్లో ఖచ్చితంగా ఎలక్షన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలనే ఆలోచన ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించినటువంటి సామాగ్రిని సరంజామాన్ని మొత్తం అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసుకొని పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకవైపు అనుమతి రాగానే వెంటనే ఎలక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళడం కోసం వాళ్ళు సిద్ధమవుతున్నారు. అందుకోసం ఏర్పాటు అయితే చేసుకుంటున్నారు. మొత్తానికి ఈరోజు బీసీ నాయకత్వాన్ని బీసీ క్యాడర్ని ఒకవైపు వారిని ఒప్పించి ముందుకు తీసుకెళ్లే అవకాశం కనబడుతుంది. కామారెడ్డి రిజర్వేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇవ్వకపోతే తలెత్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ప్రతిపక్షాలు ఏ విధంగా దాడి చేసే అవకాశం కనబడుతుంది. వీటన్నిటిని బేరీజు వేసుకొని ఒక సొల్యూషన్ అయితే ఆ పార్టీ నేతలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ పిఎస్సీ సమావేశంలో అలాంటి కీలక నిర్ణయం తీసుకునేబోతున్నారు చెప్పుకోవచ్చు. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్